అంటే లోపలికి వెళ్తానంటే మొబైల్ వాళ్ళకి ఇచ్చేసి అంటే గేట్ మనకి 4:30కి ఓపెన్ చేస్తున్నారు. 4:30కి ఓపెన్ చేస్తున్నారు. హ్మ్. మొబైల్ వాళ్ళే తీసుకునేస్తారు బయటనే ఆ! గేట్ దగ్గర. మళ్ళీ చెస్ట్ నెంబర్ వేసి మనకి లోపల పంపిస్తారు స్టేషనరీ ఇచ్చేసి ట్యాగ్. హుహు. మళ్ళీ వెళ్ళాక ఆడ థంబ్ వేయించుకొని మన లెఫ్ట్ హ్యాండా? లెఫ్ట్ హ్యాండ్ థంబ్. ఓకే. ఓకే. మళ్ళీ హైట్ చెక్ చేసి వెయిట్ చెస్ట్ చెక్ చేస్తారు. హైట్ ఎలా ఉంది ఇప్పుడు? హైట్‌లో ఏమైనా ఒక హైట్ తగ్గితే హైట్ ఇప్పుడు బ్రో 170 పక్కా ఉండాల్సిందే బ్రో. 169.5 ఉన్నా కూడా తీసుకోవట్లేదు. ఈ షెడ్యూల్ ట్రైబ్స్‌కి 162.5 కదా! వాళ్ళకి అంత హైట్ ఉండాలి. వాళ్ళకంతే బ్రో సేమ్. దాంట్లో మెన్షన్ చేసినట్టు కరెక్ట్ తీసుకుంటాను హైట్ అయితే. మొదటగా హైట్ మా ఫ్రెండ్ చూస్తున్నాడు. అయితే మా ఫ్రెండ్ అయితే 169.7 ఉన్నాడు. హుహు. అయినా కూడా తీసేశారు పక్కకు. నెక్స్ట్ చెస్ట్ ఏ విధంగా చూస్తున్నారు? చెస్ట్ ఛాన్సులు ఇస్తున్నారు బ్రో. 2-3 ఛాన్సులు ఇస్తున్నారు. ఎవరైనా చెస్ట్‌లో వాళ్ళకి మెయిన్ ఎవరైనా డిస్క్వాలిఫై అయ్యారా? చెస్ట్ లో కూడా అయ్యారు బ్రో. వాళ్ళకి మెయిన్ ఎక్స్పాన్షన్ 5 ఖచ్చితంగా రావాలంట. నార్మల్ ఎలాగా 4.5 వచ్చినా కూడా తీసుకోవట్లేదు ఎక్స్పాన్షన్. మీకు నార్మల్ ఎంత ఉంది చెస్ట్ మీకు నార్మల్? నాది నార్మల్ 81 ఉంది బ్రో. బ్రీతింగ్ 5 వచ్చింది మీకు? 6 వచ్చింది బ్రో బ్రీతింగ్. 6 వచ్చిందా? నెక్స్ట్ హైట్ చెస్ట్ అయిపోయిన తర్వాత వెయిట్ చూస్తున్నారా? వెయిట్ చూస్తున్నాను. ఓవర్ వెయిట్ ఏమన్నా? ఓవర్ వెయిట్ +5 అట్లుంటే తీసుకుంటారంట. -5 +5 కానీ ఇలా ఆటికి ఎక్కువ ఉంటే ఇంకా తీసుకోవట్లే. మీది ఎంత ఉంది వెయిట్? నాది 64 ఉంది బ్రో. 64 ఉందా? అది హైట్ 180 ఉంది. సరిపోతుంది. ఎలా ఉంది బ్రో అక్కడ మనకి ఐటీబీపీ చిత్తూరులో రన్నింగ్ గ్రౌండ్ ఎలా ఉంది? గ్రౌండ్ అందరూ టఫ్ అంటారు బ్రో. కాకపోతే అదేం బాగా ఈజీగానే ఉంది ప్రాక్టీస్ చేస్తే మాత్రం. నాదైతే 23 పడతా నేను టైం ఇంటి దగ్గర కూడా. 23 పడిందా? అక్కడ 23 పడింది. ఆడ కూడా 10 సెకండ్స్ అట్లా ఇట్లా పడి ఉంటది అంతే. అందరికీ అంతే పడుతుంది. ఓకే. ఓకే. అంటే కష్టం ఊరికి వీళ్ళు అంతా స్ప్రెడ్ చేశారంటే కష్టంగా ఉంటది అని. ఎవరేం భయపడలేదు బ్రో. టైం పక్కా ఆడ కూడా 10 సెకండ్స్ పడుతుంది అంతే ఎక్కువ పడితే. ఎలా ఉంది మనకి లాంగ్ రన్ అంటే 5K అనేది లాంగ్ ఉందా లేకపోతే? లాంగ్ కాదు బ్రో. అక్కడ 1500 మీటర్స్ 1 రౌండ్. 3 రౌండ్స్ వేయాలి. మళ్ళీ 500 ఫినిషింగ్ లాస్ట్ లో. డౌన్స్ అండ్ అప్స్ ఉన్నాయా? అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి బ్రో చాలా. 2 అప్స్. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ కాడ 50 మీటర్స్ అప్, మళ్ళీ 500 మీటర్స్ డౌన్ ఉంటది. మళ్ళీ 300 మీటర్స్ అప్ ఉంటది. ఎంతమంది ఒక బ్యాచ్ కి ఎంతమంది వదులుతున్నారు? మీరు వెళ్ళేటప్పుడు ఎంతమంది బ్యాచ్ వదిలారు? నేను వెళ్ళేటప్పుడు 64 అటెండెన్స్ వచ్చింది బ్రో అక్కడికి. 30 డివైడ్ చేసినాడు. ఓకే. ఓకే. 2 బ్యాచెస్ పెట్టాడు. ఫస్ట్ బ్యాచ్ లో వచ్చి 22 మెంబర్స్ కొట్టాము రన్నింగ్. సెకండ్ బ్యాచ్ లో 7 మెంబర్స్ కొట్టారు. మీకు ఏ టైం రన్నింగ్ 30 మెంబర్స్ కి రన్నింగ్ అనేది ఏ టైం వదులుతున్నారు? మార్నింగ్ రన్నింగ్ అంటే ఆడ టైం ఏం లేదు బ్రో. ప్రొసీజర్ అయిపోతుంటే స్టార్ట్ చేసేస్తున్నారు అంతే. హైట్ వెయిట్ అయిపోతుంటే చేసేస్తున్నారు. మీకు ఏ టైం వదిలేరు? నాకు వచ్చి 7:30 అయింటది. 7:30 అయిందా? ఫస్ట్ డే వచ్చి 11 o'clock అయిందంట. మా ఫ్రెండ్ పోయినాడు వేరే అతను. అంటే వాళ్ళ ప్రొసీజర్ బట్టి వాళ్ళు ఫాస్ట్ గా అయిపోతే నిన్న 7కే పెట్టేశారు. నేను ఆడే ఉన్నా. అదే ఆడ అయిపోయిందని బట్టి ఉంటది. టైం ఏం లేదు. అక్కడ రూమ్స్ ఏమన్నా అవైలబుల్ గా ఉన్నాయా అక్కడ? రూమ్స్ ఉన్నాయి బ్రో. వేరే అన్న బిఎస్ఎఫ్ సోల్జర్ ఉన్నాడు కన్నా. అన్న అక్కడే 1 month లీవ్ పెట్టుకుని వచ్చాడంట పిల్లల కోసం. ఎక్కడో ఉంది ఇది 2 kilometers 3 kilometers ఉంది. అవుటర్ లో ఉంది అది. అవునవును. అందుకోసమని అన్న అక్కడే రూమ్స్ అవైలబుల్. ఫోన్ చేస్తాను అన్నకి. ఆటో పిలుచుకొని పోయి రూమ్స్ అన్ని తీసుకుంటాను. ఓకే. ఓకే. మాకు బెస్ట్ మోటివేషన్ కూడా చెప్తాడు అన్న. ఇది భయపడిచ్చారంటే మీకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని ఎవరేం భయపడబాకండి. మీ టైమింగ్ మీకు ఖచ్చితంగా పడుతుంది అని. అయితే మీది రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రన్నింగ్ తర్వాత ఏం చేస్తున్నారు? నెక్స్ట్ రన్నింగ్ తర్వాత రూమ్ లో పోయి కూర్చోబెట్టాడు బ్రో. ఒక 1 hour అట్లా కూర్చోబెట్టేశాడు. వాళ్ళు కూర్చోబెట్టి మన ఫోటోలు తీసుకొని డాక్యుమెంట్స్ దగ్గరికి వేరే దగ్గరికి పిలుచుకుపోయాడు. డాక్యుమెంట్స్ చాలా మంది మన అభ్యర్థులు ఏంటంటే కొంచెం భయపడుతున్నారు. డాక్యుమెంట్స్ దాని గురించి చెప్తారా? డాక్యుమెంట్స్ ఏమున్నా లేకుండా అడ్మిట్ కార్డు 10th class మార్క్స్ కార్డు తీసుకొని వెళ్ళిపోతే రన్నింగ్ చాలు. వాళ్ళు మళ్ళీ 10 days టైం ఇస్తున్నారు అక్కడ. సర్టిఫికేట్స్ ఏమైనా మిస్ అయితే లేకపోతే
5 to 10 days ఇస్తున్నారు. ఆ లోపల మనం మళ్ళీ సబ్మిట్ చేసి మెడికల్ నెక్స్ట్ స్టేజ్ పోవచ్చు. కాదు, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కదా మీ కేటగిరీకి, వాటి గురించి కొంచెం కొంతమంది అవునా బ్రో. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చి ముందు ఓల్డ్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటికీ మన దగ్గర ఉండాలంట బ్రో. అది ఆ ఇయర్ లో ఉండాల. ఇప్పుడు కొత్తగా తీసుకుంటే అది తీసుకోవట్లే వాళ్ళు, ఓల్డ్ ఉండాలా అన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అని ఉండాలంట. కింద వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు సర్టిఫై చేయంటారు కదా మనకి, అవునవును, ఆ ఇయర్ వచ్చి 22-23 ఆ ఇయర్ ఉండాలంట. ఓకే ఓకే, అది ఉంటే తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఒకవేళ 24-25 తీసుకొని పోయినామంటే తీసుకోవట్లే, మళ్ళీ పంపించేస్తారు. ఒకసారి డీవీ గురించి చెప్పరా, ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏం జరుగుతుందో చెప్తారా ఒకసారి 1 by 1? డాక్యుమెంట్ వెరిఫికేషన్ బ్రో, మనకి అడ్మిట్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ కార్డు, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, డొమిషియల్ సర్టిఫికేట్, మళ్ళీ ఇంకేమైనా బోనస్ మార్క్స్ యాడ్ ఉంటే అవి ఆ సర్టిఫికేట్ పక్కా ఉండాలి బ్రో. అది ఎన్సీసీ స్పోర్ట్స్ పెట్టింటారు కదా కొంతమంది నేషనల్ అవి. అవునవును, మీకు అలాంటి సర్టిఫికేట్స్ మేజర్ గా ఈ 3 ఉంటే చాలు. మీకు ఓవరాల్ గా ఫోటోస్ ఎన్ని యూజ్ అయ్యాయి? ఫోటోస్ 4 యూజ్ అయ్యాయి బ్రో. ఇక్కడ ఫస్ట్ లోనే రన్నింగ్ బాగా ముందు తమ్మేస్తాం కదా, అక్కడ 2. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇప్పుడు మిగతా కేటగిరీ ఉంటారు కదా, ఎస్టీ గానీ ఓబీసీ గానీ, వాళ్ళకి ఓల్డ్ సర్టిఫికేట్స్ ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏమో బ్రో, అది మనకి తెలియదు కదా. అంటే ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు అయింది అది ఒక్కటే. ఓకే ఓకే, వేరే కేటగిరీ గురించి బ్రో. ఇంకా మెడికల్ ఎలా జరిగింది? 1 day అయిపోతుందా? అంతా 5 minutes బ్రో. మెడికల్ బాగుందా? ప్రాసెస్ అంతా ఆ రోజు అయిపోతుంది. మెడికల్ కూడా అన్ని ఆడ ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు కదా, ఫస్ట్ అయిపోయిందంటే ఇంకా వాడిని అట్లే మెడికల్ వానికి అన్ని ఒక డాక్టర్ పిలుచుకొని పోయి అన్ని చేసేస్తారు మెడికల్. ఓకే ఓకే, మళ్ళీ నెక్స్ట్ రోడ్ అయిపోతానంటే ఇంకా వానికి కూర్చోబెట్టేస్తారు ఇంకా పిలుచుకొని మెడికల్ కూడా అయిపోయిందని. ఎలా ఉంది అక్కడ? బాగానే చూస్తున్నారా మనకి ఐటీబీపీ మెడికల్? మెడికల్ పర్లేదు బ్రో, బాగానే చేస్తున్నారు. బాగా 2-3 చూస్తున్నారు డాక్టర్లు. డౌట్ వచ్చినా కూడా వేరే డాక్టర్ దగ్గర పిలిపించుకొని చూస్తున్నారు. మళ్ళీ వీలైనంతగా వాళ్ళు ఫిట్ చేసాక చూస్తున్నారు. అది ఓవరాల్ గా మనకి ఐటీబీపీ అయితే మాత్రం బెటర్ అంటారు, పర్లేదు అంటారు? బెటరే బ్రో, బానే ఉంది. చాలా మంది భయపడుతున్నారు కదా ఐటీబీపీ ఎలా ఉంటుంది. భయపడుతున్నారు అంతే బ్రో. ఫస్ట్ గ్రౌండ్ లోకి పోయాక భయపడుతున్నారు చాలా మంది. ఏదైనా మనం ప్రాక్టీస్ చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఇప్పుడు అంటారు బ్రో, రన్నింగ్ కొట్లాడినాడు వచ్చి చాలా కష్టంగా ఉంది, మెట్టలు ఉన్నాయి అంటాడు. వాడు ప్రాక్టీస్ కరెక్ట్ 24 లోపల కొడతానంటే అక్కడ పక్కా కొడతారు బ్రో, డౌటే లేదు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గానీ, విశాలక్ష్మి నగర్ కూడా చాలా మంది రన్నింగ్ పోతున్నారు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే మరి ఎక్కడైనా వెళ్ళారు కదా. అవును, అదే బ్రో. నేను ఆడ కొట్టినా బ్రో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 21 కొట్టినా. ఫైర్ మంది. అవునవును, మీరు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ కూడా మీరు సెలెక్ట్ అయ్యారు కదా. అవును బ్రో, మొన్న చంద్రానగర్లో జరిగిన దాంట్లో కూడా ట్రేడ్ మ్యాన్ సెలెక్ట్ అయ్యాను. అది నెల్లూరు ర్యాలీ, ఆర్మీ ర్యాలీ కూడా అయినా బ్రో, మెరిట్ లో పేరు బ్రో. ఇంకోటి అంటే మీ యొక్క వాయిస్ రికార్డ్ చేశాను, అది యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టండి బ్రదర్, పర్లేదు. కాదే నేమ్స్ ఏం మెన్షన్ చేయకుండా. ఓకే 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 బ్రో. సార్ లాస్ట్ కి ఏం చెప్తున్నారు మనకి ఐటీబీపీ గురించి, అక్కడ సెలక్షన్ ప్రాసెస్ గురించి? మన అభ్యర్థి సెలక్షన్ బాగా ఫ్రీగానే ఉంది బ్రో, అక్కడ కష్టంగా ఏం లేదు. మనం టైమింగ్ లెవెల్ పడతానంటే భయపడకుండా ఉంటే చాలా. వాళ్ళు రౌండ్ కి 1 టోకెన్ ఇస్తారు మనకి, అవి తీసుకొని పోతే చాలు. మనం నిలపకుండా ఊరికే కొట్టే సరిపోతుంది బ్రో, పైకేం కదా. మీరు భయపడకుండా రన్నింగ్ దిగాలంతే ఆడ బ్యాచ్లందరూ. మిట్టలు ఉన్నాయన్నారు, కాకపోతే డౌన్లు కూడా అట్లా ఉన్నాయి బ్రో. 2 మిట్టలు ఉన్నాయి మనకి. అప్ ఉన్న తర్వాత డౌన్ ఉంటది కదా, మనకి ఎంత అప్ ఉంటుందో అంత డౌన్ ఉంటుంది కదా. అప్స్ కన్నా డౌన్ ఎక్కువ ఉంది బ్రో. అదే ఒక డౌన్ ఉందంట, 400 meters డౌన్ ఉందని చెప్పారు చాలా మంది. 400 ఫస్ట్ 200 meters అప్ ఉంటది బ్రో. అవునవును, అదే చాలా అప్పు. అది ఎక్కినామంటే ఇంకా అవతల 400 డౌన్. ఇంకా డౌనే కదా, మనకి ఎంత అప్ ఉంటుందో అంత డౌన్ ఉంటది కదా. అంత ఎక్కువే డౌన్ ఉంది బ్రో, అప్పు కంటే ఎక్కువ డౌన్ అయితే చాలా ఉంది. ఎందుకంటే మనకి ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి కదా. అవును బ్రో, కాకపోతే భయపడకూడదు అంతే బ్రో. అప్పులు ఉన్నాయి అది. అక్కడ ఐటీబీపీ సిబ్బంది ఎలా ఉన్నారు? పర్లేదా, ఫ్రెండ్లీగా ఉంటున్నారా? వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు, అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే మనకి దాదాపుగా 2-3 years అవుతున్నాం కదా మనకి బెటాలియన్ వచ్చి. 2 years అవుతుంది, సెకండ్ సెలక్షన్ ఏమో అక్కడ. అవునవును, అదే
బాగుంది బ్రో ఐటీబీపీ కూడా. వాళ్ళు బాగా ఫ్రెండ్లీగానే ఉన్నారు. మళ్ళీ మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా బాగా క్లారిఫై చేస్తున్నారు. అది సర్టిఫికేట్స్ మాత్రం ఏమన్నా మిస్ అయితే మాత్రం మాక్సిమం టైం అయితే ఇస్తున్నారు కదా? టైం ఇస్తున్నారు బ్రో. 1 వీక్ నుండి 10 డేస్ వరకు ఇస్తున్నారు టైం అయితే. ఓకే ఓకే బ్రో. మళ్ళీ ఇంకా రీమెడికల్ పని వాళ్ళకి కూడా 30 అంట అందరికి. రీమెడికల్ మనకి ఎక్కడ ఇస్తున్నాడు? హైదరాబాద్ ఇస్తున్నాడు, హకీంపేట, చంద్రగిరి. హైదరాబాద్ లో అంటే వాళ్ళు ఒక్కో రోజు ఒక్కొక్కరికి ఇస్తున్నారు బ్రో. ఒకరికి చంద్రాన్ని గుట్టిస్తాడు, ఒకరికి రామగుండంలో ఇస్తున్నారు. అంటే ఎట్టిస్తారు తెల్లా అంటే ప్రాబ్లమ్స్ బట్టి ఇస్తున్నారా లేదా ఒక్కో రోజు వాళ్ళకి ఇస్తున్నారో అర్థం కాదు. అది లాంగ్ సైట్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉందంటున్నారు, ఎంతవరకు నిజం? లెంత్ ఏం లేదు, కరెక్ట్ గానే పెట్టినాడు. మామూలుగా ఉండే 6 feet ఎంత ఉండాలి కదా? అవునవును, 6 meters అంతే పెట్టారు ఆడ కూడా. అంటే కొంచెం లెంత్ ఇంకా చార్ట్ అక్కడ వచ్చి ఇది పెట్టారు కదా, బల్బ్ ఆన్ చేస్తారు. అవును, అది పెట్టారు బ్రో. లైట్ బోర్డ్ చార్ట్ ఇంకా చార్ట్ అయితే మనం ఇంకా కనపడుతుంది కదా, లైట్ బోర్డ్ కదా బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ట్రేడ్స్ మ్యాన్ గా సెలెక్ట్ అయ్యారు, తర్వాత ఎస్ఎస్సి జీడీ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగం అనేది మీకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.